ఇక కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 89,98,546 రేషన్ కార్డులు ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ బుక్ మాదిరిగా ఉండేది. అనంతరం రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో, కింది కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచారు. వెనుక వైపు అడ్రస్, ఇతర వివరాలు మెన్షన్ చేసేవారు. తర్వాత రేషన్ కార్డుల ప్లేస్ లో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఈ కార్డులో యజమాని, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు లేకుండా కార్డు హోల్డర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రేషన్ షాప్ కార్డు నంబర్ మాత్రమే ఉన్నాయి. ఇక ఎన్నికల కోడ్ ముగిశాక కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు మొదలు కానున్నట్లు తెలుస్తోంది.